చదువుకునేవాడు ధన్యులు అనే కొద్ది నిమిషాలు దేవుని వాక్యాలు విన్నాం. చూడండి, భూలోకంలో ప్రతి దానికి ఒక పద్ధతి. ఏమన్నా చెప్పండి, ఒక పద్ధతి. దీనికి వ్యవసాయం చేయాలనుకోండి, వ్యవసాయకుడికి ఒక పద్ధతి. పొలంలోకి వెళ్ళాలి, పొలం ఈ రీతిగా పంట కొరకు సిద్ధపరచాలి అనేటువంటి దానికి ఒక పద్ధతి. అలాగనే చదువుకునే వాళ్ళకి ఒక పద్ధతి. ఏం చెప్పండి, చదువుకున్న వాళ్ళకి కూడా ఒక పద్ధతి ఉంది. చదువుకునే వాళ్ళకి కూడా పద్ధతి ఉంది. ఎందుకంటే ఉదయాన్నే లెగవాలి, రెడీ అవ్వాలి, స్కూల్కి 8 గంటలకు అటెండ్ అవ్వాలి, అన్ని గంటలకి మాస్టర్ చెప్పే పాఠాలు వినాలి, మాటలు వినాలి. ఇవన్నీ కూడా ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారంగా చదివితేనే ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేయగలరు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఒక పద్ధతి ఉంది. ఏం చేయాలి? వ్యాపారం చేసే వాళ్ళకి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ వ్యాపారానికి కూడా ఒక పద్ధతి ఉంది కనుక ఆ పద్ధతి ప్రకారంగా వ్యాపారం చేస్తారు. కనుక ప్రతి దానికి భూలోకంలో ఒక పద్ధతి ఉంది. దేవుడు కూడా దీవించడానికి ఒక పద్ధతి ఉంది. దేవుడు ఎక్కడ పడితే అట్లా మనగలాగా ఇచ్చేసేసి విలాసాల వరకు అది అడుగు ఇది అడుగు చెప్పాను అనడం. దేవుడు దీవించడానికి, మనుషులని దీవించడానికి దేవునికి కూడా పద్ధతి. ఏం చేయాలి చెప్పండి? ఏముంది? వాక్యానుసారంగా ఒక పద్ధతి ప్రకారంగా దేవుడు దీవిస్తాడు. ఒక పద్ధతి ఉంది ఆయనకి. ఆయన ఒక పద్ధతి ఉంది కనుకనే ఆ పద్ధతి ప్రకారంగా నీవు నేను జీవిస్తేనే ఆయన దీవిస్తాడు, లేకపోతే దీవించు. తన సొమ్మును ఎవరు కూడా వృధాగా ఖర్చు పెట్టు కదా. బిడ్డలు ప్రయోజకులు కావాలి అనే ఉద్దేశంతోనే బిడ్డ కొరకు తండ్రి ఎంతైనా ఖర్చు పెట్టాలి. అలాగనే దేవుడు కూడా భూలోకంలో మానవుడు తన నమ్మినటువంటి బిడ్డలు కూడా ఒక గొప్ప ప్రయోజకులు కావాలనే ఉద్దేశంతోనే ఆయన దీవిస్తాడు. కానీ దీవిస్తాడు కనుకనే ఈ దీవెన పొందుకునే వారు ఎలా ఉండాలి, అది ఎలా ఉంటే దీవిస్తాడు, ఏం చేస్తే దీవిస్తాడు, ఏమి ఇస్తే దీవిస్తాడు. ఇవ్వాలా ఆయనకి, లేకపోతే చెయ్యాలా? ఇవ్వాలా, చెయ్యాలా? కానీ ఇచ్చేదానికంటే చేసేదానికి ఎక్కువ దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇచ్చిన అంటే ఏంటి? నీకున్నది డబ్బులు ఇచ్చేసేస్తే దీవిస్తాడు అనుకోవటం అనేది మాత్రం అది ఒట్టి అబద్ధం అనుకోవాలి. డబ్బుల ద్వారా దేవుడు దీవించు. రెండోది, దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు పొందుకోవడానికి మనకు డబ్బులు అవసరం. నాకు తెలిసినటువంటి సత్యం, నేను గొప్పతనానికి చెప్పట్లేదు. 38 సార్లు బైబిల్ చదివాను. ఇప్పటికి 39సారి మొదలుపెట్టాను ఆదికాండం కాడ నుంచి. కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళ, దేవుడు దీవించడానికి డబ్బులు అవసరం లేదు. దేవుడు దీవించాలంటే మరి ఏం కావాలి? ఉదయం ఇస్తే చాలు. హృదయం ఇస్తే దేవుడు దీవిస్తాడు. హృదయం ఇస్తే దేవుడు ఆశీర్దిస్తాడు. చూడండి, దేవుడు నీకు ఇచ్చినటువంటి దానిలో సంతృప్తి కలిగి ఉండు. మొదట ఏం చేయాలి? సంతృప్తి కలిగి ఉండాలంటే నీకు ఇచ్చిన దానిలో